ఆడ చెప్పు, నువ్వు చెప్పు రాబోయే దమ్ముంటే ఏమేమి చేసినావు చెప్పు అని చెప్పు. చెప్పేస్తా చెప్పు మళ్ళా చెప్పాలా? నాకేం మొగన్ పక్కన నించోబుద్ధి కాదు, ఏం కాదు అన్నాడు. పైకి మాట్లాడాడు. పైకి నువ్వు చూసినావా? పైకి నేను చెప్తున్నా అడిగిపోయాలా? నువ్వు ఏడ కనిపించినావు మా వాళ్ళకి? ఏడ కనిపించినావు మా వాళ్ళకి చెప్పు. ఇంకేమైనా చెప్పిందా? కాలేజ్ నుంచి ఇంటికి ఒక్కరోజు, ఒక్కరోజు కాలేజ్ నుంచి ఇంటికి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ మీ ఇంటికి నాకేమొద్దు. ఇప్పటి నుంచి నేను ఈమెతో వీడియోలు చెయ్యా. చూస్తే నన్ను చూసేటోళ్ళు నన్ను చూడండి. ఈ ముంటనే చూస్తా అనుకున్నాడు, ప్లీజ్ చూడకు. నువ్వు నన్ను వాడా నా మీద ఒర్రుడు, నోట్ లేపుడు లేచినావు అనుకో. ఇప్పటి నుంచి నీకే రైట్ లేదు నా మీద చేసుడు. నువ్వు ఏం చేస్తావు అన్నా? నేను చూపించాలా? నీవి ఒకరోజు క్లోజ్ ఫ్రెండ్స్ ఏం పెట్టినావు చూపించాలా? నీకుంది కదా తిరగాలని షోకు, తిరుగు మళ్ళా. నా దగ్గరికి ఎందుకుంటున్నావు? నా దగ్గర రాకు, నాకు అవసరం లేదు. నువ్వు కూడా నాకు అవసరం లేదు, నేను కూడా నీకు అవసరం లేదు, అంతే. ఎన్ని చేసినావు అడుగున్నా? నా ఈమె కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి, నాకు కనిపిస్తలేవు, అంతే. తమాషాలు చేయొద్దు నువ్వు అని చెప్తున్నా. నేను చెయ్యొద్దు అన్నా. నేను బండి మీద కూర్చో, నువ్వు జరుగు. మాట్లాడుకుంటా ఇద్దరు. ఇగో హర్ష ఖుషి ఇద్దరు 3 రోజులు 4 రోజుల నుంచి మాట్లాడుకుంటది. ఎవరు తప్ప అర్థం కావట్లేదు. బ్లాక్ కూడా చేసినా నిన్ను. నువ్వు కూడా బ్లాక్ చేసావా? నేను చేయాలన్నా, ఆయననే చేసిండు. ఏమైంది చెప్పు. నువ్వేదో తప్పు అని చేస్తుంటా, అందుకే బ్లాక్ చేస్తుంటా. లాప్ చేస్తాడా? నువ్వు చెప్పు ఏమైంది? నాకు తెలియదు. నువ్వు అన్ని చేపిస్తుంటావు కదా. అలా ఏమైంది చెప్పు. బ్లాక్ చేసుకురు. ఆల్రెడీ హర్షన్ అయితే పిలిచిన 2 సార్లు ఫోన్ చెప్పలే, వస్తా అని చెప్పిండు. అప్పుడు దాకా నువ్వు చెప్పు ఏమైంది చెప్పు. నువ్వు చెప్పట్లేదు అలాగా. నీకు తెలుసా? ఫోన్ చేసి కూడా ఎత్తుతలే. ఏమని చెప్పు. ఎందుకు తిట్టుకున్నారు మళ్ళా? అసలు నేనేం తప్పు చేయాలన్నా, అసలు అది తప్పు కింద కన్సిడరే కాదు. నువ్వేం తప్పు చేయకపోతే ఎందుకు బ్లాక్ చేస్తావు చెప్పు. నువ్వేదో చేస్తావు. నాకే తెలియదు అన్న, నేనే మాట్లాడలే. ఇంకా ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడన్నా పిలుచుడేం లేదు, వెళ్ళగొట్టుడే సీదా. ఏం చేసింది? సీదా వెళ్ళగొట్టుడే. ఇప్పుడు వీడియో పెట్టినావు అనుకో, అందరు కొడతారు చెప్పులతో, అంతే. బండి తీసే ముంగడిది. వద్దన్నా ఇలా పంపి. ఫస్ట్ నువ్వు వద్దు అన్నా కదా. నేను నీకు ఫోన్ లోనే చెప్పినా, నేను ఇవన్నీ తమాషాలు పెట్టకు అని. నా దారి నేను చూసుకుంటున్నా, నీ దారి నువ్వు చూసుకోవాలి, అంతే. అంతకు మించి ఏం లేదు, ఏం లేదు అన్నా. చెప్పాలా? నోటి దగ్గర చెప్పాలా? చెప్పు మళ్ళా. నీకు అంత దమ్ముంటే అడుగాడా? ఆడ చెప్పు, నువ్వు చెప్పు రాబోయే దమ్ముంటే ఏమేమి చేసినావు చెప్పు అని చెప్పు. చెప్పు మళ్ళా చెప్పాలా? చెప్పు. ఏం తిరుగుడేంది? తిరుగుడు అన్నా. ఇంకో వద్దా, ఇంకో నోరు తెచ్చినా అనుకో, ఇంకో అంతా గలీజ్ అవుతుంది అన్న. నేను నీకు చెప్తున్నా. ఇంకో నువ్వు ప్రతిసారి నువ్వు ఇంకో నేను కొట్టేసా చెప్తున్నా. జరిగింది నేను ఇన్ని రోజులు నువ్వు నన్ను కొట్టినా ఏం చేసినా ఇజ్జత్ ఎందుకు ఇచ్చినా, అరే నన్ను లైక్ చేస్తుంది, నాకు వాల్యూ ఇస్తుంది, నాకు రెస్పెక్ట్ చేస్తుందనే నేను ఉన్నా. నేను పడ్డా అంతే. ఇప్పటి నుంచి వాడా, నేను ఇప్పటి నుంచి వాడా. నా మీద ఒర్రుడు, నోట్ లేపుడు లేచినావు అనుకో. ఇప్పటి నుంచి నీకే రైట్ లేదు నా మీద చేసుడు. నేను డైరెక్ట్ వీడియో పెట్టుకున్నావు కదా, ఇదే వీడియోలో మాట్లాడుతున్నా. లేదు ఎవరైనా పెట్టని. నువ్వు తీసే అన్న ఫస్ట్, నేను చెప్తా. నువ్వు తీసే వీడియో. మీరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు, అవసరం లేదు అన్న. మా వీడియో బంద్ చేయి, నేను చెప్తా ఏమేమి చేసిందో. నేను చూపిస్తా అంటున్నా. చూపియాలా? ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఇప్పుడు చెప్పు. చూపియాలా? నువ్వు చూపి అని చెప్పు, నేను చూపిస్తా.
చెప్పు నువ్వు ఇప్పుడున్న కెమెరాలని చెప్తున్నా, నువ్వు చూపి అని చెప్పు, నేను చూపిస్తా. చెప్పమను ఏం చేయలే కదా, వీడియో బంద్ చేస్తాం ఇంకా. ఏమేం చేసిందో పెద్ద తెలియదు. నేను ఏం చేయాలి, ఏం చూపియాలా పెద్ద చిన్న ఉండదు, తప్పులో పెద్ద చిన్న ఉండదు, తప్పు తప్పే అంటారు. తప్పులో చిన్న తప్పు పెద్ద తప్పు అని ఉండదు. వీడియో ఆన్ చేసి ఉంటది, ఏం చేస్తున్నావు వీడియోలో చెప్పు. చెప్పానా చూపిమను, చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఆమె నోరు తెరిచి చూపిమని చెప్పు. చూపించలేదు రాను, నోరు తెరిచి చూపిరా, నేనేం తప్పు చేస్తా అని చెప్పు, నేను చూపిస్తా. నేనే చెప్పుకున్నా, చూపిస్తా. నువ్వేంది ఇంకా చూపించేది. అన్నా ఇది ఒక స్టైల్ అయిపోయింది. నేనే చెప్పుకున్నా అంటే నేను అడిగినాక చెప్పుడు వేరు, అడగకుండా ఉన్నప్పుడు చెప్పుడు వేరు. అడిగినాక చెప్పుడు వేరు. నువ్వు చెప్పు అనుకో అయిపోతుంది, మళ్ళీ చెప్పాడు అనుకో. చెప్పినా అన్న, మా ఫ్రెండ్స్ తో తిరిగినా, నాకు చెప్పకుండా తిరిగినా. ఏ టైంలో తిరిగావు? సాయంత్రం 5:30 చెప్పు. 6 ఉట్టప్పుడు ఎట్లా మాట్లాడుతుంది అంటే, నాకు మొగోళ్ళు ఎవరైనా పక్కన నించుంటే నా చేతులు కాళ్ళు ఆడే, నాకు ఏ మొగోని పక్కన నించోబుద్ధి కాదు, ఏం కాదు అన్నాడు. కాదు ఫ్రెండ్స్ పైకి మాట్లాడాడు. పైకి నువ్వు చూసినావా? పైకని ఇగో, పైకని నేను నువ్వు చూసినావా? చెప్తున్నా, నేను చెప్తున్నా. పైకని నువ్వు చూసినావా? నాకు బీపీ లేప కొట్లేసేయ్. పైకేంద్రా, పైకి ఉన్నాయి పైకే చెప్పినావు నువ్వు పైకే చెప్పినావు, ఉన్నాయి చెప్పినా. నువ్వు పైకే చెప్పినావు, పైకి ఏం లేదు. పైకే చెప్పినావు. నేను 3 రోజుల నుంచి చూస్తున్నా, 3 రోజుల ఆ, నుంచి ఏం చూస్తున్నా. చూస్తున్నావు? 3 రోజుల నుంచి? కానీ ఇది ఎప్పటి నుంచో చేస్తుంది నాకు చెప్పకుండా. 3 రోజుల నుంచి ఎప్పటి నుంచో తిరగడం చేస్తుంది. చూసావా? ఏం చేసినావు 3 రోజులుగా? ఇప్పుడు నేను స్పీకర్లు అడిగిపోయాలా? నువ్వు ఏడ కనిపించినావు మా వాళ్ళకి? ఏడ కనిపించినావు మా వాళ్ళకి చెప్పు. చిలకలు కూడా చెప్పినావా? నాకు చెప్పినావా ఆ రోజు? చెప్పలేదు. నాకు ఎవడో చెప్తుండు చూసి. ఇప్పుడు నేను ఏమనాలి చెప్పు దీనికి? అరే నీకు ఇంత సిగ్గు అనిపిస్తుంది? అరే నీకు ఒక పేరు ఉంది. నేను ఏ రోజైనా నా ఇన్స్టాగ్రామ్ లో కానీ దేంట్లోనైనా నేను ఒక ఫోటో అప్లోడ్ చేస్తానా పోతాను ఆడిదాంతో, ఒక ఫ్రెండ్ తో తిరిగినా. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఆడోళ్ళు, ఇప్పటికీ ఉన్నారు నాకు ఫ్రెండ్స్. నేను ఏ రోజు ఒక ఫోటో దిగలే, ఒక ఫోటో అప్లోడ్ చేయలే. ఎందుకంటే అరే సోషల్ మీడియాలో ఈమెతో ఉన్నా, నేను ఎవరిని పెట్టుకోవద్దు అని చెప్పేసి నాకు తెలుసు. నువ్వేం చేస్తావు? అప్లోడ్ నేను చేసుకున్నానా? నువ్వు ఏం చేస్తావా అన్న? నేను చూపియాలా నీవి? ఒక రోజు క్లోజ్ ఫ్రెండ్స్ ఏం పెట్టినావు చూపియాలా? అట్లా దిగుతారా ఎవరైనా మొగోళ్ళతో ఫోటోలు? దిగుతారా? మీ ఇంట్లోనే చెప్పేది. అవును, అంతగా వీళ్ళ ఇంట్లో కూడా తెలియదు నువ్వు అట్లా దిగుతావని. వీళ్ళ ఇంట్లో కూడా తెలియదు అట్లా ఫోటోలు దిగుతావని. నేను అంత గలీజ్ ఏం చేయాలి? ఆడ చక్కగా చెప్పు ఫస్ట్. ఫోటోలు ఇట్లా దిగుతా. ఓడైనా మొగోడు చెయ్యేస్తాడా అన్న ఆడదాని మీద? ఫ్రెండ్లీగా ఏపిచ్చేసుకుంటారా? ఏ ఇట్లా ఏ చేయం కాదు. అట్లేసుడు వేరన్నా. చూపి ఫోటో తీసి చూపి, నీకు దమ్ముంటే లేదు నా దగ్గర. ఉండయి, ఇవన్నీ ఫోనే ఉండయి. లేదు నా దగ్గర. వీళ్ళ ఇంట్లో కూడా తెలియదు ఇట్లా చేస్తున్నాను. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇట్లా కూడా వేసుకుంటారు. ఏమై ఇంకా అంతగా మరీ దారుణంగా ఉందా చెప్పు. అన్నా ఇంకో వాళ్ళ ఇంట్లో నచ్చలే అన్న. గలీజ్ ఏం లేదన్నా. మీ ఇంట్లో నచ్చిందా ఫోటో? మీ ఇంట్లో నచ్చిందా? నచ్చలేదు కానీ మరి గలీజ్ నచ్చలేదంటే లేదు. గలీజ్ ఉన్నట్టే. మీ ఇంట్లో కూడా నచ్చలేదంటే గలీజ్ ఉన్నట్టే. చెప్పు మళ్ళీ అది. ఎవరు మాట్లాడు? అది ఫోటో అన్నా, చూపించావు అన్నా, తెలుసు. ఇంకో చూపి మరి. ఇంకో నేను 2 రోజుల నుంచి నా పరిచయంలో నేను ఉన్నా అన్న. నేను ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం కావాలన్నా? నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి నువ్వు చెప్పు. నాకేమొద్దు. ఇప్పటి నుంచి నేను ఈమెతో వీడియోలు చెయ్యా. చూస్తే నన్ను చూసేటోళ్ళు నన్ను చూడండి. ఆ? ఈ ఉంటేనే చూస్తా అనుకున్నాడు ప్లీజ్ చూడకు. నన్ను సపోర్ట్ చేసి చూసేటోళ్ళు నన్ను చూడు. మాట్లాడకు హర్ష. నువ్వు నన్ను గల్ల పట్టే రైట్ లేదు నీకు. ఎందుకు లేదు? పట్టొద్దు ఎందుకు పట్టొద్దు లేదు? అంతే. నేను ఎప్పుడు పట్టొద్దు. తప్పులు? ఏం తప్పు చేయలే. చేస్తా చెప్పు. ఎప్పుడు చేయలే? నువ్వు చెప్పు. నేను చెప్పా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలి ఇప్పుడు. నేను చేసిన తప్పు నేను చెప్తా. ఎవరు? నాకు చెప్పకుండా ఎప్పుడు పోలే మీ ఫ్రెండ్స్ ఎవరితోని? పోలే ఎప్పుడు. నువ్వు నా ఇంటికాడికి ఎట్లా పోతావు? నా ఇంటికాడికి ఎట్లా పోతావు? నా ఇంటికాడికి నాకు చెప్పినవా? నాకు చెప్పినవా? నేను ఏమంటున్నా అంటే వాళ్ళ ఇంట్లో నుంచి నువ్వు మీ ఫ్రెండ్ తో పోయేవంట. ఎట్లా చెప్తావా? ఎట్లా పోతావు వాడ? వాళ్ళ ఇంటి దాకా ఎందుకు వస్తాను నేను? అదే కదా చెప్తున్నా. అరే నేను అదే చెప్తున్నానే. నీకు ఉంది కదా తిరగాలని షోకు. అంత scene లేదు. తిరుగు మళ్ళా నా దగ్గరికి నువ్వు ఎందుకుంటున్నావు? చూసినావా? నా దగ్గర రాకు. నాకు అవసరం లేదు. నువ్వు కూడా నాకు అవసరం లేదు. నేను కూడా నీకు అవసరం లేదు. అంతే. నీ ఛానల్ ఏమైనా వీడియో ఉందా చెప్పు, నేను వచ్చి చేస్తా. నా దాంట్లో ఏమైనా ఉందా? ఇట్లా మొక్కుతా వచ్చి చేసివు అంతే. లేకపోతే నేను చేసుకుంటా. నువ్వు పెద్ద మీకేం చేస్తున్నావు ఇంకో హర్ష, మస్తు ఎక్కువ నేను చేసుకుంటా. నన్ను ఒక్కని చూసే ఎవరైనా నన్ను ఒక్కరు చూస్తారంటే చూడండి, లేకపోతే నన్ను చూడకండి. ఆమె ఉంటేనే చూస్తా అన్నట్టు చూడకండి. నన్ను ఒక్కని చూస్తా అంటే చూడు అంతే. అన్న ఇది నేను చెప్పేసిన ఇంకేం లేదన్న చెప్పనీకి. నీకు ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది. మిస్అండర్స్టాండింగ్ ఏడగాలే. క్లియర్ కట్ ఉంది. క్లియర్ కట్ సినిమా ఉంది. క్లియర్ కట్ సినిమా. ఎవరైనా చెప్పుకుంటారు. ఎవ్వరేం చెప్పలే. ఆ ఫోటో చూపి మరి. ఎవ్వరేం చెప్పలే. అది ఆమె ఫోన్లు ఉంది, నాకు తెలియదు. నా దగ్గర ఫోనే లేదు.
తీసేసింది ఫోను, తేడా జరుగుతుందంటే స్నాప్ తీసేసింది, వాట్సాప్ తీసేసింది. వాట్సాప్ నా నంబర్ ఉందా నీ దగ్గర? నా నంబర్ ఉందా? సరే, ఎక్కువ ఇక్కడ మాట్లాడతానా? ఏం కావాలో చెప్పకు, ప్రతి ఒప్పుకుంటా లేడా? ఇప్పుడు చెప్పిన ఒప్పుకుంటావా? అరే ఒప్పుకున్నా, నేనే తిరిగినా, ఇంకేం అది చెప్పాలి? కాదు, వాళ్ళ ఇంట్లో నుంచి మీ ఫ్రెండ్ దగ్గరికి పోయేవా? వాళ్ళ ఇంట్లో నుంచి ఎందుకు పోయినా నేను? చెప్తుండగా అంత వాళ్ళ గట్టిగా ఇంట్లో నుంచి నేను ఎందుకు పోతా? నాకేం అవసరం? చిలుకలు కూడా అని చెప్పినా, నేనెందుకు పోతా? నీకు ఎవరో ఏదో చెప్పారు wrong గా అన్నా లెక్క. వేస్ట్ ఆఫ్ టైం అన్నా, నేను ఒకటి చెప్తున్నా wrong కదా quote అన్న. చేస్తారు. నేను ఇవాళ చెప్తున్నా మళ్ళా కదా. మనోడు చెప్పిండు, ఎవరు చెప్పిండారు? నా బ్యాడ్ చేయకు, ఏం కావాలో అది చెప్పి. ఓవర్ బ్యాడ్ చేశాను నేను. ఏం చేసినా నేను ఒక మాట ఏం చెప్తున్నా తెలుసా? నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది ఓవర్ బ్యాడ్ కాదు, నా మెచ్యూరిటీ లెవెల్ చిన్నగా ఉంది, నేను చాలా తక్కువ ఆలోచిస్తా అంతే, నాదే తప్పు. అర్థమైందా? నువ్వు నీ ఫ్రెండ్స్ తో తిరుగుడు కరెక్టే, ఆ నీ ఫ్రెండ్స్ తో ఫోటోలు దిగుడు కరెక్టే, అన్ని కరెక్టే. నేనే నా దోస్తుల్ని నీకు చెప్పకుండా తిరగడం కూడా తప్పు. నువ్వు ఎప్పుడు తిరగాలి నాకు చెప్పకుండా? నువ్వు నేను అని నువ్వు నేను అని మాట్లాడే రైట్ నీకు అంటే ఆ లెవెల్ లో వచ్చినప్పుడు వద్దు అంటున్నా నేను. నువ్వు చేసినప్పుడు నేను చేస్తా, నువ్వు చేసినప్పుడు నేను చేస్తా అంటే అందరికి ఏం చూపిస్తున్నావు? నేను 10 సార్లు చెప్పినా నేను నా దోస్తులతో తిరుగుతా అన్న. నేను ఏ రోజు నీ దగ్గర అబద్ధం ఆడలే కదా. ఆడినా అబద్ధం, నువ్వు అబద్ధం ఆడినావు, చెప్పినావా నాకు? అంతే, తప్పు కదా, అది చెప్తున్నాను. నేను ఏ రోజైనా నేను చెప్పి చేస్తా. ఎందుకు నువ్వు అంటావు? నువ్వు ప్రతిసారి అంటావు, ఏమంటావు? ఆడు చేస్తాడు, ఆడు తిరుగుతాడు, అయినా నేను నన్ను చేంజ్ చేసుకుంటాను మాట్లాడిన దాన్ని నేను. ఇప్పుడేం మాట్లాడుతున్నావు నువ్వు? ఆడు చేసి నేను చెయ్యొద్దా? ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి చెప్పు. ఇప్పుడు ఏమన్నది? అట్లా అంటున్నావు, నువ్వు చేసావు నేను చేసా అంటున్నానే. నెక్స్ట్ టైం నేను చేద్దాం కదా అన్నా వద్దు, వదిలేసి అన్నా. అన్నా మాట్లాడానికి ఏం లేదన్నా, నేను చెప్తున్నా కదా. అన్నా వద్దు మన ఈసారి నేను వద్దన్నా ఏంది వెళ్తా. అంత ఆలోచించిందా? చెప్తుంది కదా, అట్లా ఒప్పుకుంటుంది కదా, ఒప్పుకోకపోతే ఏదో అనుకోవచ్చు. నీకు తెలియదు ఎంత ఆలోచిస్తానో అంత ఆలోచించినా. అమ్మో చాలా ఆలోచించిన నేను చెప్తున్నా కదా. అంత పెద్ద ఆలోచనలో నేను ఉండలేకపోతున్నా. తట్టుకోలేకపోతున్నా అన్నా. మాట ఎత్తుతే నువ్వు చేయలేదా అని మాట్లాడుతుంది. మరి ఉట్టప్పుడు ఎట్లా మాట్లాడుతుంది? ఆడేమైనా చేయని నేను చేంజ్ చేసుకుంటా అని మాట్లాడతాడు. చూపి అట్లా మాట్లాడింది. ఇప్పుడు దొరికిన తర్వాత ఏమంటుంది? నువ్వు చేయలే. ఇంకోసారి అని చెప్పి దివ్య చెప్పుడు కాదన్నా ఇది. నేను చెప్తున్నా కదా, నేను ఫస్ట్ టైం బ్లాక్ చేసిన. నేను ఏ రోజు చెయ్యలే. నేను మా ఇద్దరి మధ్యలో ఎన్ని కొట్లాటలైనా నేను చెయ్యలే. నేను చేసిన 3 రోజులు అవుతుంది. నేను చేసి 3 రోజుల నుంచి చేసిన. నేను తీసేసిన మొత్తం సోషల్ మీడియాలకి. ఇప్పుడు నేను వాడే కథలు చూపిస్తా. ఇప్పుడు నేనేదైతే చేస్తున్నా, నా దోస్తుల్ని నేను పెట్టుకుంటా ఫోటోలు. నాకుంది రైట్. ఇప్పుడు నా దోస్తుల ఫోటోలు నేను పెట్టుకుంటా. ఇన్ని రోజులు నేను వాల్యూ ఇచ్చిన, రెస్పెక్ట్ చేసిన. ఏ అమ్మాయితో ఒక ఫోటో దిగలే, ఒక ఫోటో అప్లోడ్లు చేయలే. నేను నా సోషల్ మీడియాలో అట్లా పెట్టుకున్నా. నేను ఏ రోజు పెట్టలే. ఇప్పుడు బయట తిరిగేటప్పుడు నేను ఎవరితో నన్ను తిరిగినా అనుకో, చూసిన వాళ్ళు ఏమంటారు? అరే హర్ష వేరే వాళ్ళతో తిరుగుతుంది అంటారు. ఈమె ఎవరితో తిరుగుతుంది అనుకో, అరే హర్ష అని పోరు తిరుగుతుందిరా అంటారు. ఇజ్జత్ మొగోళ్ళకి వేరే లెక్క ఉంటది, ఆడోళ్ళకి వేరే లెక్క ఉంటది. అది కాపాడుకోవాలా మనము. ఎవరైనా ఫ్రెండ్ అనే చెప్తారు దివ్య, ఫ్రెండ్ అనే చెప్తా. నేను నీ గురించి నువ్వు నా దగ్గర రాకు నువ్వు. ఫ్రెండే అంటుంది కదా, ఆ ఫ్రెండ్ తీసుకురావచ్చు. లేకపోతే ఫ్రెండ్ కి అంత ఫ్రెండ్ అయితే చెప్పాలన్నా, ఇది నా ఫ్రెండ్ అని చెప్పాలా. నా దగ్గర దాచిపెట్టద్దన్నా, దాచిపెట్టద్దు. ఇంకో నా ఫోన్ తీసుకో, నేను ఎన్నో రోజులు షో చేస్తా. ఫోన్ తీసుకో. ఇప్పుడు నీకు తెలియని వాళ్ళు ఉన్నారా దాంట్లో ఎవరైనా? ఏ రోజైనా నీ ఫోన్ చెక్ చేసినానా? నేను చేసినానా? ఏ రోజైనా ఫోన్ చెక్ చేసినానా? నేను ఎవరెవరితో మాట్లాడతా కూడా తెలుసు నీకు. ఓపెన్ చేసి చూసుకో. మళ్ళా ముందు వాడి గురించి ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండ్ గురించి. నేను ఏ రోజు అడగలేదు, ఆమె చెప్పలేదు. నేను చెప్తున్నా కదా.
సర్లే వాడిని తీసుకురా లేకపోతే అయిపోద్ది. ఎవరు వాళ్ళ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎట్లా అని చెప్ప దివ్య కదా తెలుసు కదా అన్న, ఇద్దరు కలిసి వస్తారు కలిసి పోతారు. నానన్న నాకేం తెలియదు. నీకు తెలియదా ఆమె ఆ రోజు ఎటు పోయిందో? అయ్యా నిజంగా తెలియదా అంటున్నా? నిజంగా తెలియదు. మరి ఏం చేస్తున్నావు? ఇద్దరు కలిసే వస్తారు, ఇద్దరు కలిసే పోతారు. నేను ఊబర్ బుక్ ఇప్పుడు మీ ఇద్దరికి ఇప్పుడు అన్న ఈడికని ఫ్రెండ్ అని చెప్పి బయటికి పోయిందన్న, అక్కడ ఏదన్నా అయింది, ఎవరు రెస్పాన్సిబిలిటీ? వీళ్ళ ఇంట్లో ఆన్సర్ ఓరియాలా? నీకేమన్నా అయితే మీ ఇంట్లో ఆన్సర్ ఓరియాలా? నేనెయ్యాలా? అందరికి తెలుసు మీకు కానీ చెప్పట్లేదు నువ్వు. నిజంగా తెలియదు. అడుగు ఏం చెప్పినా తెలిసి పోవే ఆడుతూ అని ఉంటావు. నిజంగా నాకు తెలియదు అన్న. నువ్వు ఊకే నాకు కూడా అజ్జయ్య అడుగా మీరు ఏం అలా చేశారు? silent గా ఉంటే మేమేం చేస్తాము? ఏం చూపిస్తారు మీరు పైకి? మేమేదో మిమ్మల్ని బ్యాడ్ చేస్తున్నట్టు చూపిస్తుంది. ఇటీను మళ్ళా పైకి ఏం చూపిస్తలే మా నాన్న అన్న అని చెప్తున్నా. నువ్వే అని చెప్పినావేమో అంటే నాకు తెలియదు అన్న. నేను ఊబర్ బుక్ చేసుకున్నా పోయినా. ఏమన్నా అయితే ఏదైతే ఈ టైం మీ కాలేజ్ అయిపోయి నువ్వు నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఏమన్నా అయితే ఇంటికి వరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? నీ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎవరిది చెప్పు, గట్టే చెప్పు. నీదే. నాదే కదా. నీదెవరిది? నాకు రైట్ ఉందా లేదా మాట్లాడడానికి? కోపం తెచ్చుకున్న రైట్ ఉందా లేదా? ఏ రోజైనా చేయలేస్తానా నీ మీద ఉత్తిగా? ఎందుకు వేసినా మళ్ళా? ఏ రోజైనా నీ ఫోన్ చెక్ చేసినానా? ఏ రోజైనా ఎవరితో తిరుగుతున్నాను అన్నానా? ఎవరితో చాట్ చేస్తున్నా అన్నానా? నీ లైఫ్ లో ఇంటర్ఫియర్ అయినానా నేను? అయితే లేదని చెప్పలేదు అనుకుంటా. అంటే ఏం అంత అంత గాలి కొట్లేస్తున్నా కాబట్టి అంత గాలి గాలి అనుకుంటున్నా. అంటే మీరు ఏం చేసినా నువ్వు ఏం చేసినా చూసుకుంటా కూర్చుంటా అనుకుంటున్నావా? నీకు అంతుంటే నీ లైఫ్ నువ్వు చూసుకో సపరేట్ గా. నాకు వద్దు, నాకు ఇట్లొద్దు. ఎప్పుడు ఆగు, ఎప్పుడు నా చుట్టూ తిరుగుతుంది. నాకు అరే నేనే కదా ప్రపంచం, నేనే కదా ప్రపంచం. ఇవన్నీ ఏం లెక్కలు వాడదో నేను అనుకున్నా కానీ నాకు తెలియదు కదా ఇన్ని అవుతుందని. చేతులు లేక అన్నా నేను కొట్టేస్తాను. నేను నా కోపం చాలా ఆపుకుంటున్నా. నేను పేషెన్స్ తోనే ఉంటున్నా. ఆమె జస్ట్ తిరిగింది అనుకుంటా అంతే. ఏం తిరగలే అన్నావు. అంతే కదా, దానికి ఎందుకు చెప్పు. అంతే కదా, ఇంకేమైనా చెప్పింది దానికి? కాలేజ్ నుంచి ఇంటికి ఒక్కరోజు, కాలేజ్ నుంచి ఒక్కరోజు ఆగాదు. కాలేజ్ నుంచి ఇంటికి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ మీ ఇంటికి బయట అన్నా నేను అన్నది పర్టికులర్ గా ఒక పర్సన్ తో తిరుగుతుంది అంటలేనన్నా. దోస్తులు దోస్తులు వీళ్ళ ఇంట్లో ఇప్పుడు నీకు ఫ్రెండ్స్ లేరా? గర్ల్స్ లా బాయ్స్ లో కూడా ఉంటారు ఫ్రెండ్స్. నిన్ను బాయ్స్ తో తిరిగా కూ అంటలేను, ఏం చేయకంటలేను. నువ్వు కాలేజ్ లో బాయ్స్ తో మాట్లాడతావు కదా. మరి లోపల మాట్లాడడం ఒకటి ఉంటది, రోడ్డు మీద లెక్క ఒకటి ఉంటది. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఎట్లా తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు అని. కానీ ముంగటోడు చూసేటోడు ఏం మాట్లాడతాడు? తెలివనోడు. నిన్ను గుర్తుపట్టరా? నిన్ను ఇప్పుడు మన దాంట్లో ఒక 50,000 మంది 1,00,000 మంది చూస్తారు. నిన్ను గుర్తుపట్టరా? వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొంత పోతున్నావు, అరే అర్సలేడు ముంగట ఎవరోండు, ఇదేంది కెమెరాలో కొంత ఉంది, బయట కొంత ఉంది అని మాట్లాడదా? ఎవరు? నా పేరు ఖరాబ్ కదా? నీ పేరు ఖరాబ్ కదా? చెప్పు. జుట్టు ఎందుకు కట్ చేసినావు? నువ్వు జుట్టు ఎందుకు కట్ చేసినావు చెప్పు. జుట్టు ఎందుకు కట్ చేసినావు? అన్నా నేను నా నోరు తెరిచి చెప్పినా ఆడపిల్లకి జుట్టు ఎక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది, నాకు పర్సనల్ గా నచ్చుతుంది అని చెప్పినా. నీకు తెలుసా తెలియదు అన్నమాట? ఎందుకు కట్ చేసినావు నువ్వు జుట్టు? నేను జుట్టు కట్ చేసినా నువ్వు కొట్లాడతలేను నేను. అట్లీస్ట్ ఇంకో నీకు ఏదైనా ఇష్టం ఉంది అంటే నేను అది 100% చేయడానికి రెడీ ఉంటాను. 100% రెడీగా ఉంటాను. అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టాలు కూడా నీకు ఇష్టం ఉండాలి కదా? ఎందుకు ఇష్టం ఉన్నాను. ఇప్పుడు బొట్టెవరి కోసం, కమ్మలెవరి కోసం బొట్టు కొట్లాట, ఏమైనా కొట్లాట. కానీ పైకి ఎట్లా చూపిస్తున్నావు? సరే నువ్వు పైకి నన్ను కొడతావు, పైకి ఎన్నిసార్లు పైకి అంటూ అంటే మరి చేస్తున్నావు నువ్వు మాట్లాడలా. నేను ఓపెన్ గా నేను ఏ రోజు డ్రామా ఆడలే. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, నేను 3 రోజుల నుంచి బ్లాక్ చేసి పెట్టిన. అవును చాలా మంది నోటీస్ చేసిరు, కమెంట్లు చేస్తురు, తీసేసిరు. అవును బోనాల తర్వాత అయిన సిచ్యువేషన్ ఇది. బోనాల తర్వాత మంచిగా బోనాలలో ఉన్నాం మేము, మంచిగా మొక్కుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసినాము. మళ్ళీ ఎందుకు ఇవన్నీ తర్వాత? ఎందుకు ఇవన్నీ తర్వాత? సైలెంట్ గా ఉండకుండా దానికి ఆన్సర్ చెప్పేస్తే అయిపోద్ది. మళ్ళీ ఆన్సర్ ఉంటే ఇప్పటికి అన్బ్లాక్ అయిపోతుండే అన్న. ఆమె చెప్పలేదు అప్పటి నుంచి. ఆన్సర్ ఉంటే అయిపోతుండే 3 రోజుల నుంచి అన్న. నేను నీకు ఆన్సర్ ఇవ్వాలి హర్ష. నేను నీకు ఆన్సర్ ఇవ్వాలి. ఏం ఆన్సర్ ఇచ్చినావు? అవును తప్పు అయిపోయింది, ఇంకొకసారి తప్పు చెయ్య.
నేను క్లియర్ చెప్పినా అన్న ఏడికి పోయినా నీకు చెప్పే పోతా ఇప్పటి నుంచి అట్లా తిరిగి అట్లా అరే నాకు చెప్పుడు అవసరం లేదు 3 సంవత్సరాలు అవుతుంది ఏ రోజైనా ఏడిపోతున్నావు అడిగినా ఏం చేస్తున్నావు అడిగినా నాకు చెప్పుడు అవసరం లేదన్నా బయట నీకు ఒక పేరుంది అది కాపాడుకో మీ ఇంట్లో పేరు కాపాడు నాది తర్వాత ఆయన మీ ఇంట్లో పేరు కాపాడు ఆయన ఆ ఫ్రెండ్ తో తిరుగుతున్నా ఈ ఫ్రెండ్ తో తిరుగుతున్నా అంటే బయట చూసేటోడు అట్లా చూడడు లేకపోతే ఒక పని చేయి మీ ఇంట్లో అన్ని చెప్పుకొని తిరుగు మీ ఇంట్లో చెప్పే దమ్ముందా లేదు ఆయన బాధ ఏంటంటే నీ పేరు బ్యాడ్ అవుతుంది అని చెప్పేసి అంటుండు ఇప్పుడు ఆయనది నీ అందరిది అవుతుంది కదా అట్లా అంటుండు ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు రేపు పోతారు కదా అట్లా అంటుండు ఖుషి నువ్వు కూడా పోయమని చెప్పేది ఉండే ఒక్క మాటనే చెప్పేది ఉండే మాట్లాడు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పి పోతే అయిపోతుండే కదా ఆయన అంతా అన్న మొర్రెటోడే కాదు 3 రోజుల నుంచి అడుగుతుంది ఆడోళ్ళు అంటే మనం చేసి ఏడ్ చేస్తే అది కరెక్ట్ అయిపోతుంది అట్లానే కాదు నువ్వు అడుగుతున్నావు కరెక్టే అన్న అవుతున్నాయి కరెక్టే ఏడుస్తుంది ఏడుస్తే అయిపోయింది చేతులు అది అయిపోయినట్టే తప్పు కరెక్ట్ అయిపోయినట్టు తప్పు కరెక్ట్ అయిందని నేను అన్నాను హర్ష చెప్పు మళ్ళా. ఇప్పుడు ఆమె అంటే నేను ఏ రోజైనా ఇంత రియాక్ట్ అయినానా చెప్పేస్తుంటే అయిపోతుంది కదా ఎందుకు ఏడుస్తావు అన్న నాకు తెలియదు ఇంత పెద్ద అవుతుంది సరే ఇక్కడ రా ఇక్కడ రా చెప్తా ఈ నష్టం నుంచి మళ్ళీ చేయదులే ఇంకా అట్లా ఏడికి హర్ష ఇంకోసారి చెయ్యదు హర్ష ప్లీజ్ ఇది ఒక్కసారి అజయ్ ఏం రైట్ ఉందని చెప్తున్నా ఇంకోసారి చేయదని. నాకేం రైట్ లేదు మళ్ళా కరెక్టే నేను నీకేం right ఉందని చెప్తున్నావు? మళ్ళా నాకు కూడా మెసేజ్ చేస్తారు ఎందుకు బ్లాక్ చేసుకుంటారు మరి ఏం చేయాలి నేను ఎందుకు బ్లాక్ చేశారంటే అందరికి చెప్పలేను కదా ఏమేం చేసిరు ఏంది అని ఫ్రెండ్ జరుగు సమాచారం ఉండి మాట్లాడుతుంది బీపీ లేపక నాకు ఏం మాట్లాడతారు చాగు ఇక్కడ రా ఇగో ఇది ఒకసారి రా ఒకసారి రా. పోగాది ఇక్కడ రా ఒకసారి ఇగో. బాయ్ జర లేవు చేసిన అన్న అయిపోయింది నువ్వు ఈ తమాషాలు చేయొద్దు నువ్వు అని చెప్తున్నా నేను చెయ్యొద్దు అన్నా నేను బండి మీద కూర్చో నువ్వు చెరుగు ఫస్ట్ నువ్వు చెరుగు అన్నా ఫస్ట్ నేను ఎక్కిచ్చేస్తా నేను ఎక్కిచ్చేస్తా జరుపామని ఫస్ట్ నా మన నువ్వు కూడా ఏందన్నా జరుపు నేను చెప్తా నీకు పర్సనల్ గా నేను చెప్తా ఏమైంది చెప్తా నువ్వు కారెక్కన్నా నేను మనన మాటింటా మనన ఇంకా ఒక్కసారి చెప్పాను అలా మాటినప్పుడు నువ్వు ఒక్కసారి వచ్చి మాట్లాడు నేను చెప్పేది నన్ను ఒక్కసారి ఒక్కసారి చెప్పేది ఒకసారి ఇక్కడికి వచ్చే ఏడుస్తుంది నేను ఏది తెలిసే చేస్తా నీకు తెలుసు కదా టైం నుంచి ఆమె అన్ని చెప్తుందిలే ఇది ఒకసారి వదిలే ఇంకా ఆమె వదిలే ఇంకా అన్న యాక్టింగ్ కి కరిగిపోమన్నా నువ్వు ఏంది సరే దా నీకు ఏం చెప్పాలన్నా నేను ఒక్కసారి నీకు మొత్తం తెలిసిందనుకో అన్న నాకే అవుతాయి నీకున్న కోపానికి ఏదైనా గన్నెట్ వేసేస్తావు వేస్తావు నేను చెప్తున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్ అని తీసుకురావచ్చు ఆమె అట్లాంటి ఏం చేయదు కానీ ఇది ఒకసారి వదిలే నెక్స్ట్ నేను చెప్తున్నా ఒక్కసారి ఇలా ఫ్రెండ్ తో తిరిగింది బయటికి పోయింది అని తీసుకొచ్చినాము మర్చిపోయినావా ఒకసారి ఏ దివ్య అప్పుడు కాఫీ దానికి పోయినా అని చెప్పింది ఆడ తీసుకొచ్చినాం తీసుకొచ్చినామా లేదా పెద్దలు అది పెద్ద నెక్స్ట్ చేయదు ఇంకా ఆయన తీసుకొస్తుంది అన్ని చెప్తుంది ఖుషి నువ్వు ముట్టకు అన్నా నువ్వు ముట్టకు అన్నా చేయదు ఏడుస్తుంది వదిలే ఇంకా ముట్టకు అన్నా క్షమించలేని క్షణాలే అరే నాకెంత బాధ అనిపించాలన్నా రోజు నా చుట్టూ తిరుక్కుంటా ఈడే నాకు అన్ని ఈడెన్ని చేసినా సరే నేను ఉంటా ఈడు ఏడని తిరగని అని అన్నప్పుడు నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అరే నన్ను ఇంత లైక్ చేస్తుంది అని చెప్పి ఇట్లాంటి చేస్తే ఎట్లుండాలన్నా నా బాధ నేను ఎవరు చేయలేదు దెబ్బలు తినలే అన్న ఈమె ఎన్ని చేసినా నేను ఉన్నా నేను ఎన్ని చేసినా వాడి ఉన్నా ఈమె కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి నాకు కనిపిస్తలేవు అంతే డిఫరెన్స్ అర్థమైతుంది నాకు నువ్వు లాస్ట్ ఛాన్స్ ఇచ్చా రేపు అంతే డిఫరెన్స్ చెప్తున్నావు నీ కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి నా కళ్ళలో కనిపిస్తలేవు బాధ అంతే ఈమె తప్పు చేయలేదు అంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్ తీసుకురావచ్చు అని అడగచ్చు లేకపోతే ఎందుకు వదిలే అయిపోతుంది
మళ్ళా చెయ్య కాదు మరి నా బాధ అని చెప్పుకోవాలా సరే ఇంకో సరే అన్న నా ఫీలింగ్ ఒక్కటి చెప్తున్నా అన్న ఇప్పుడు ప్రతిసారి ఈడే నాకు అన్ని వీళ్ళేంది నుండా ఇది వేరే దాంతో తిరిగితే నాకు నేను సైకో అయిపోతా నేను అదైపోతా అని మాట్లాడేది నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఈమె మీద చెప్పి వేరే వాడితో తిరిగితే ఎలా ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఈమె మీద అరే సరే నేను ఏడా లైక్ చేస్తున్నాను మనకు తెలుసు మనోడు జస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే కొంచెం అది ఉంటది సరే అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నాను ఇప్పటిదాకా నువ్వు చేయలేదా కోపం ఆనదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే. బండిది అంజద్ నువ్వు చేయలేదా అని మాట్లాడుతున్నా అంటే ఏందన్నా అంటే నువ్వు చేసినావు రా బే నేను కూడా చేస్తున్నా అవును నేను చెప్పి చేస్తున్నా నీకు జరుగు నువ్వు వడ్లు అన్నా ఫస్ట్ నువ్వు వడ్లు జరుగు ఏగో ఇది ఒకసారి వదిలే ఆమె చెప్తుందిలే నెక్స్ట్ టైం నుంచి అన్ని నా ఒర్రి నా గొంతు పోయిందన్నా నా గొంతు పోయింది చూసేటోళ్ళు ఏమనుకుంటారు ఎంతసేపు అర్చాడు సతాయిస్తుండు కూర్చుని అర్చాడు అది చేస్తుండు ఏం తెలియదు ఈడ ఇప్పటికైనా బాధ అర్థం చేసుకుని నెక్స్ట్ టైం నుంచి ఏమన్నా చెప్పు నీకు అన్ని తెలుసు మళ్ళీ ఎటు పోయినా చెప్పాలి నీళ్ళున్నాయి బండ్లో ఎటు పోయినా చెప్పు అంట మళ్ళీ తెలుసా ఎప్పుడైనా పక్కన ఒక ఇట్లా చేస్తుంది అరే పక్కన ఏమన్నా మ్యానిపులేషన్ అవుతుంది పక్కన ఎవరితోనో ఫ్రెండ్స్ తో తిరుగుతూ అన్నప్పుడు చెప్పాలా నువ్వు ఆమె కొంగు పట్టుకొని ఆమె తోక పట్టుకొని తిరుగుడొద్దు ఈమె చేసినాను నాకు చెప్పాలా అంతే ఈమె చేసినా చెప్పాలా నువ్వు చేసినా చెప్పాలా మీరు నా దగ్గర ఉంటుర్రు నేను అన్న దగ్గరికి ఎందుకు పోతలేను నేను రోజుకి 4 రోజులు కోర్టులో ప్రాక్టీస్ చేయాలి 4 రోజులు ఈయనే ఉండాలా ఉంటది 2 రోజులు ఆ 2 రోజులు వేరే పనుల మీద ఉంటున్నాము మేము ఆడికి పోలేను ఆడు ఉండలేకపోతున్నా మిమ్మల్ని పెట్టుకుంటున్నా కదా ఏడుస్తుంది ఆమె వదిలేదు సారీ చెప్తుంది కదా మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడు ఎక్కడ ఉంటాడు ఏడు ఉంటాడు చెప్పు ఏం చేస్తామా నాన్న తెచ్చుకొచ్చి ఆమె చెప్పింది ఏదో కాదు ఏడు తిరుగుతున్నారు ఎన్ని రోజులు తిరిగారు అని చెప్పి ఏం మాట్లాడుకుంటున్నారు వాడు తెలుసుగా మీకే వస్తుంది ఏడుపు మాకు రాదా మాకు బాధ కాదా ఎంతసేపు కమెంట్లు కొడుతురు ఏం ఆన్సర్ ఇవ్వాలి ఏం ముఖం పెట్టుకొని ఆన్సర్ ఇవ్వాలి ఎందుకు బ్లాక్ చేసిండు ఎందుకు తీసేసిండు అంటే ఏం ముఖం పెట్టుకొని ఆన్సర్ ఇవ్వాలి నేను చెప్పు నువ్వు చెప్పు లేకపోతే నువ్వు కొంచెమన్నా ఉండాలా ఆమె ఏం తప్పు చేయలేదు అంటాం కాబట్టి మళ్ళీ చెయ్య ఫ్రెండ్తో తిరిగినా ఎవరితో తిరిగినా ఇంకో మీ సొంత అన్నతో తిరిగినా అని కూడా బయట 4 మాటలు అనే రోజులు ఇవి అర్థమైందా సరే చూసేటోళ్ళు నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా ఓకే నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా కానీ ఆ ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నా నాకు తెలుసు ఈమె చేస్తే నేను కానీ ఇంత ఆడి చేస్తే కానీ ఇంత ఎవరు చేసినా కానీ నేను నీకు ఎందుకు అవుతున్నా ఇంత రియాక్ట్ ఎందుకు అవుతున్నా నీకు అరే మంచిగా ఉండే పిల్ల ఇట్లా చేస్తుంది ఎందుకు అనే కదా అవుతున్నా ఏమన్నా అంటే నువ్వు చేసినావు ఎంత అవుతుంది కదా ఎందుకు అవుతుంది చెప్పు ఇప్పుడు అన్న ఎందుకు అవుతుంది ఆన్సర్ ఉండదు దీనికి కూడా ఫోన్ లో మాట్లాడుతుంటే ఫోన్ లో ఒక క్వశ్చన్ అడుగుతుంటే 5 నిమిషాలు సైలెంట్ అన్నా 5 నిమిషాలు ఏమైంది అంటే వింటున్నా అంతే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయకపోతే ఎట్లా లేచిపోతుంది అన్న బీపీ కానీ వేరే అమ్మాయి అయితే వింటున్నా అంటే ఆమె వేరే వాడితో చాట్ చేస్తూ మాట్లాడుతుంది కానీ మేము ఇట్లా చేయదు ఆమె ఏదో పండ ఉండాలనుకుంటాం పక్క వేరే అమ్మాయి అయితే వేరే వాడితో చాట్ చేస్తూ మాట్లాడుతుంది కానీ ఏమి చేయదు అట్లా ఇప్పుడు నెక్స్ట్ టైం చదువుతావు ఏ కాలేజ్ పోతావు ఆడ చేయి మరి ఇవే మళ్ళా చెయ్యాలి అన్న పట్టుకో నువ్వేం చెప్తావు చెప్పన్నా ఇంకో ఏడికి ప్లీజ్ అట్లా ఓకు ఇంకో నేను మళ్ళా చెయ్య అంటున్నా ప్లీజ్ సరే అన్న కదా సరే మన నువ్వు మాట్లాడి పంపించా అన్న సరే చేయదంటలే ఇంకా అన్బ్లాక్ చేసారు సరే నేను చేస్తా నాకు ఇప్పుడు వట్లే నాకు కొంచెం వేరే టెన్షన్ లో ఉన్నాను బండి ఇంకో నేను చేస్తా అన్న నువ్వు మన అన్నతో మాట్లాడుకో మన అన్నతో మాట్లాడు అన్న నేను పోతున్నా సారీ నేను మళ్ళా చెయ్య సరే అందించే హృదయానికి ఏ బాధ రాదులే సరే ఒక సారీ చెప్పేస్తే ఉన్న బాధ అంతా పోతుంది అన్ని చేస్తుంది తర్వాత మళ్ళీ చేసుకొచ్చానా
సరే, ఏమవుద్దు, ఒక అట్లా ఏం పని చేయదులే. నన్ను కొట్టు, నీకు నాకు కొట్టు. ఒక్క నిమిషం, నన్ను చంపేసేయ్. నీకు నాకు డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసా? నన్ను ఇంకో అరే హర్షగాడు ఇన్ని తిరుగుతాడు, ఇన్ని చేస్తాడు, అయినా అని కూడా ఖుషి అనే పిల్ల ఆయన వెనకాలనే ఉంటది, అని ఇంత లైక్ చేస్తుంది. అరే ఖుషిలాగా ఉండాలి అమ్మాయిలని మాట్లాడిన రోజులు చూసినా నేను అన్న. ఏలే, ఖుషిలో ఉండాలి మరి. ఆ? ఆమె అట్లా చూసినా నేను. అట్లా అంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే నాకు ఎంత బాధ అనిపించాలి. నేను చేస్తున్నా ఇప్పుడు దానికి ఏమంటున్నావు? నువ్వు చేయలేదా అంటే నేను కూడా చేస్తా. నువ్వు చేయలేదా అంటే ఇదా? అట్లా కోపంలో ఇప్పుడు కోపంలోనే నిజాలు వస్తాయి. ఇంకో ఖుషి నేను ఒక మాట చెప్తున్నా, ప్లీజ్ మా నాన్నతో మాట్లాడు. అనకు. ఇంకో నేను కూడా నిన్నేం దూరం పెట్టి నేను కూడా ఉండలేను, అర్థమైందా? అది నీకు తెలియదు అంతే. బంధం అబద్ధమా నీతోనే నా ఊహలే అబద్ధమా. నువ్వు మా నాన్నతో బండి వదిలేసి నువ్వు మా నాన్నతో మాట్లాడుకో అన్న. మా నాన్న నువ్వు మాట్లాడిన తర్వాత నాకు చెప్పాను. ఏం లేదు, బ్లాక్ చేస్తున్నా. వీళ్ళు చేస్తారు మళ్ళా, నేను మళ్ళీ కూడా చూపిస్తాను నీకు. కాబట్టి ఇక్కడ ఒకసారి ఇదిగో. చెప్తాం ఇప్పుడు ఇలా పంచాయతీ ఇద్దరు చూసాం, ఎవరు తప్పు ఉందో ఎవరిది రైట్ ఉందో మనకు తెలియట్లేదు. మీరే చెప్పండి, తర్వాత చూద్దాం. నా తప్పు ఇగో, నేను చెప్పకుండా తిరిగినా, ఆయనకు చెప్పకుండా పోయినా, ఓకే తప్పు ఉందన్న, కానీ నేను మరీ అంత తప్పు చేయలే అన్న. ఇంకా ఆయన ఊకే అంటుండు నెక్స్ట్ టైం నుంచి ఇలా అప్పుడు అట్లుండే ఇప్పటికి అంతే అన్న. హర్షి ఒక్కడే నాకు, నాకు ఇంకెవరు తెలుసు అది. మళ్ళా నేను చెప్తాలే. అప్పుడు బంద్ చేయి అయితే వీడియో బంద్ చేసి ఎదుగు ఏడుస్తుంది మళ్ళీ బంద్ చేయి.